హాయ్ అబ్బా! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు సండే కదా! నేను పొద్దున్నే ఇంగ దోస పిండయితే రాత్రి రుబ్బి పెట్టుకున్నా. ఇంగ దోస పిండయితే పొద్దున్నే 6 గంటలకేసేసుకున్నాం ఇయాల దోసలు. కొంచెం దోస పిండి కలిపి పక్కకు పెట్టేసుకున్న ఉప్పేసుకొని, తర్వాత కొబ్బరి చట్నీ చేద్దామనేసి పచ్చిమిరపకాయలు, కొబ్బరైతే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నా. ఇంకా నేను ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేపేసుకున్న తర్వాత కొబ్బరి వేంపుతా. ఇప్పుడు కొంచెం టైం లేదు. 6 అయితుంది గదా! ఇంగ రుద్ది దోసలేసుకొని తినే వరకి నాకు టైం అయితుంటది. అందుకని 2 కలిపేసినా అనమాట. దీంట్లో కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. చాలా బావుంటాయి. కానీ మా ఇంట్లో ఎల్లిపాయలు లేవు. ఇంగ వేపేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి. నాకు కొత్తిమీరేస్తే ఇంకా టేస్ట్ ఉంటది. ఇట్లా కొబ్బరి పొడి అయిపోతది. తాలింపు పెట్టుకోవాలి. కానీ నేను తాలింపు పెడతలే. ఫస్టే కొంచెం ఎక్కువేసినా కదా! ఇంకా జీలకర్రేసుకొని తాలింపు పెట్టుకోవాలి. సూపరుంటది. మా అమ్మకైతే కొబ్బరి చట్నీ కావాలంట, దోస కావాలంట. వచ్చి పొయ్యి కాడనే కూసుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!